ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం ఇరపాడు R&R కాలనీ బీట్ 3 గ్రామంలో జరుగుతున్న సభలో ప్రసంగిస్తున్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు మంజూరు చేయడం, అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, మెగా డిఎస్సి వంటి ప్రయోజన కార్యక్రమాలను నిర్వహించడం ఈ ఘనత పూర్తిగా అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని తెలిపారు. క్షమించండి, మన నాయకులు అధికారులు మాట్లాడలేదంటే వర్షం వస్తుంది, మీకు ఇబ్బంది పెట్టకూడదని నేనే ముందు మాట్లాడిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వేదిక పైన ఉన్న పెద్దలు, నా తోటి నాయకులు, వివిధ హోదాలు ఉన్న అధికారులకి మరియు స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న ఈ ఎరిపోట గ్రామ ప్రజలు, చుట్టుపక్కల వచ్చిన నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకొని చేస్తున్నాను. నేనెవరో కొంతమంది తెలియదు, కానీ మనలో ఒకడు, మాలో ఒకడు, ఒక సామాన్యుడికి పట్టం కట్టాలని 40 సంవత్సరాల చరిత్ర కాదని చెప్పి నాలాంటి వ్యక్తి ఒక సామాన్యుడికి ఎమ్మెల్యేని చేసి అత్యధిక మెజార్టీ గెలిపించిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మైక్ గ్యాప్ వస్తుంది. ఈ రోజు ఎందుకు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం, దేనికోసం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం? ఈ రోజు ఇంత వర్షం పడుతున్నా, మీ పనులన్నీ మానుకొని ఈ రోజు ప్రజల దగ్గరికి ఎందుకు వచ్చామనేది ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం అయితే వర్షం స్టార్ట్ అయింది. ఏం మాట్లాడు? గత ప్రభుత్వం చేసిన 5 సంవత్సరాల ప్రదేశం తప్పిదాలు ఏంటి, ఇప్పుడు మన ప్రభుత్వం చేస్తుంది ఏంటి? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మనకి ఏ విధంగా మోసం చేసింది, ఈ 100 రోజుల పరిపాలనలో మన ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక దానికి ప్రణాళికబద్ధంగా మీ దగ్గరకు వచ్చి రావడం అనేది జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో నాయకునిగా, పవన్ కళ్యాణ్ గారు నాయకుడిగా ప్రజలందరినీ కూడా ఆయన మోసం చేయడం అనేది మాత్రం జరిగింది. మీ నిర్వాసిత గ్రామాలందరికీ 2013 చట్టం అమలు చేస్తానని చెప్పి కంటి తుడుపు తెలియగా ₹1,00,000 ఇస్తే మీ నిర్వాసిత గ్రామాలందరినీ కూడా, అది కూడా కొంతమందికి ఇచ్చి మిమ్మల్ని మోసం చేయడం అనేది